ఎంపీ ఎలక్షన్ సికింద్రాబాద్లో మళ్ళీ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? మేమా టీఆర్ఎస్కే ఇస్తాం. పద్మరావు అన్న ఉన్నాడా? రావు అన్నకే ఇస్తాం మేము. అప్పుడు ఆయనకే వేసినాము, ఇప్పుడు కూడా ఆయనకే ఇస్తాం. ఇప్పుడు మరి బీజేపీ నుండి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు కదా. ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మనం చేసేది మనం చేయాలి అంతే. మనం మనసుకొచ్చిన వాళ్ళకి మనమే ఇస్తాం. అందరు వస్తారు, ఇష్టం ఎవరు వస్తారు వాళ్ళకు. మనకు మంచిగా చేసిన వాళ్ళకి మనం ఇస్తాం. పద్మరావు అన్న చేసిన డెవలప్మెంట్ ఎలా ఉంది? పనులు ఎలా ఉన్నాయి? మాకైతే బాగానే చేసిండు, ఇప్పటి వరకు మంచిగానే చేసిండు. చేసిన కాడికి బాగానే చేసిండు. ఇప్పుడు కూడా వాళ్ళే వస్తే ఇంకా మంచిగా అవుతుండేనేమో, కానీ ఇక అట్లా అయిపోయింది కదా. అట్లా గెలవాలి. ఇప్పుడు కూడా వేస్తాం, గెలిపించుకుంటాం. చెప్పమ్మా, ఎవరు వస్తారా అనుకుంటారమ్మా? పద్మనాభ వేస్తారు నన్ను. కిషన్ రెడ్డి వీళ్ళంతా దాన నాగేందర్ ఉన్నారు కదా. వద్దు అవసరం లేదు. మేము ఎవరు వేస్తాం వాళ్ళకే. ఇప్పుడు ఇన్ని రోజులు ఆయనే చేసిండు, అన్నీ ఆయనకే వేస్తాము. మళ్ళీ ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు చెయ్యిర్రి అని అంటే వేస్తామన్నా వేయకూడదు కదా. అట్లా రాని ఎవరన్నా రాని, మనకి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకే వేస్తాము. 10 మంది చెప్పని 10 మందికి ఇవ్వము. మనము ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకే వేస్తాము ఓటు, అంతే. బాగానే చేసిరు నాన్న, అన్ని రోడ్లు ఇల్లు అన్నీ మంచిగానే పెట్టిండు. అన్నీ అబద్ధం ఆడదు. ఆయన చేసిన పనులు కూడా బాగానే ఉన్నాయిలే. ఓడిపోయినరు, అదే బాధ కదా. మళ్ళీ గెలవాలా, మళ్ళీ రావాలి, పనులన్నీ చెయ్యాలా, అంతే. మళ్ళీ ఆయన వస్తేనే పని అవుతుంది. ఈయన ఏం చేస్తాడు? ఆయన గెలిచేదాకానేమో ఇవి అవి అన్నాడు. 500 గ్యాసు, 900 గ్యాసు, 500 అన్నాడా మీటింగ్లో? 900 గ్యాసు, మళ్ళీ 400 అకౌంట్లో పడతాయి అంటారు. పడేది ఎంతనో నమ్మకం లేదు పడేదాకా. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అవునా కాదా? మరి ఏం చేస్తాం? మనకి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకే వేస్తాము, అంతే. ఎవరు మంచిగా చేస్తాం వాళ్ళకే వేస్తాం కదా నాన్న. ఆ పని చైనా చేసిండు, ఆయనకే వేసేస్తాము, అంతే. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయి, ఎందుకు లేవు నాన్న. మస్తు మంది మొన్ననే అందరూ గెలవలే అన్నారు. ఇప్పుడు ఎట్లయినా గెలుస్తాడు మొత్తానికి. అన్నా, మన కాడ ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుండి పద్మరావు గౌడ్ ఉన్నారు, బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ ఉన్నారు. ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ నాకు తెలిసి పద్మారావు గారు వచ్చేటట్టు ఉన్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో పద్యన్న చాలా మంచి చేసిండు. బీసీలోను కానీ చాలా దళిత బంధు కానీ ఇక్కడ చాలా మందికి వచ్చినాయి. సో ఈసారి ఖచ్చితంగా పద్మారావు గారు గెలుస్తారని అనుకుంటున్నాను. మనం గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అయితే కిషన్ రెడ్డి ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? కిషన్ రెడ్డి గారైతే ఇక్కడ వచ్చిన దాఖలాలు ఎక్కువ లేవు. పద్మారావు గారు అయితే లోకల్ పర్సన్, ఆయననే ఇక్కడ అభివృద్ధి ఆయననే చేసిండు. ఈ రోడ్లు వేయడం కానీ, నల్లలు కొత్త పైప్ లైన్లు వేయడం కానీ చాలా అభివృద్ధి ఆయనదే. ఇక్కడ మొత్తం పని మొత్తం ఆయనదే, పద్మారావుదే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు, దానం నాగేందర్ కూడా ఉన్నారు కాంగ్రెస్ నుండి. స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, ఆయన మనం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏదైనా సరే మేము మాత్రం పద్మన్న గారికి గెలిపిస్తాం. ఎవరైనా ఏమైనా చేయండి, ఖచ్చితంగా పద్మరావు గెలుస్తాడు. అన్న, ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ చూసుకున్నట్లే బీఆర్ఎస్ నుండి పద్మరావు గౌడ్ ఉన్నారు, బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? పద్మారావు సార్. పద్మారావు సార్, మాకు ఏం ప్రాబ్లం ఉన్నా అందుబాటులో ఉండే లీడర్ సార్. ఆయన ఏ ప్రాబ్లం ఉన్నా పోయి చెప్పుకుంటే వింటాడు, టైం ఇస్తాడు, మాకు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాడు, అందుబాటులో ఉండే లీడర్. ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా అయితే కిషన్ రెడ్డి ఉన్నారు కదా, మరి ఆయన ఏమన్నా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? లేదండి, మా దగ్గరికి అయితే ఎప్పుడు రాలేదు ఆయన. మేము ఎప్పుడు చూడలేదు. ఇక్కడైతే మొత్తం పద్మారావు సరే ఏం ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసేది. కిషన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు మా ఏరియాకి కూడా రాలేదండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ స్టేట్లో ఫామ్ అయ్యింది, దానం నాగేందర్ కూడా ఉన్నారు కాంగ్రెస్ నుండి. ఆయన ఎట్లా ఉంది ఇక్కడ? లేదండి, ఏం లేదు. ఆయనది కూడా తెలుసు, పరిచయం అంతే, తెలుసు లీడర్ అని. కానీ ఇక్కడ అంతా పద్మారావు, మాకు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు ఆయన. పద్మారావు అన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగతంగా కానీ, ఆయన పర్సనల్ అంటే ఇలాంటి వారు మీ దగ్గరికి వస్తారా, అందుబాటులో ఉంటారా, ఏం చెప్తారు? అందుబాటులో ఉంటారు సార్. ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు. ఎప్పుడు 24 hours అందుబాటులో ఉండే లీడర్ ఆయన. ఎలక్షన్స్ సికింద్రాబాద్ నుండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుండి పద్మరావు గౌడ్ అన్న ఉన్నారు, బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు పద్మరావు అన్ననే కావాలి. అర్ధరాత్రి వెనక్కి వస్తాడు, అందుబాటులో ఉంటాడు. మాకు పద్మరావు అన్ననే కావాలి. మాకు గల్లీలో వస్తాడు, తిరుగుతాడు, చూస్తాడు. మేము ఎవరిని చూడం, ఇంకా మాకేం తెలియదు. టీవీలో వాట్సాప్లలో తప్ప వేరే ఏం చూడం వాళ్ళని మేము.
మా గల్లీ గల్లీ తిరిగేది పద్మారావు అన్న, మంచి చెడుకు పనికొచ్చేది పద్మారావు అన్న మాకు. ఇప్పుడు ఆయన అయితే ఎమ్మెల్యే ఉన్నారు, తను చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది మన కాడ? చాలా బాగుంది, ఆయననే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేము. కిషన్ రెడ్డి ఇట్లా ఉన్నారు, కిషన్ రెడ్డి, దానం నాగేందర్ రెడ్డి. ఆయన మా గల్లీకే రాడు, మాకు తెలియదు ఆయన మాకేం చేసిండని. ఈ అన్న మాకు అర్ధరాత్రి పనికి వస్తాడు. అదే అభివృద్ధి చేసినాము, అన్ని చేసామని చెప్తా ఉన్నారు కదా కిషన్ రెడ్డి. మాకు తెలియదు, మాకేం చేయలేదు. మా ఏరియాకి పద్మారావు అన్ననే రావాలి, ఇంకా అంతా మొత్తం కూడా పద్మారావు అన్న కేసీఆర్ సార్ రావాలని చెప్తున్నాను నేనైతే. కాంగ్రెస్ ఎవ్వరు బాగాలేరు నాకు. ఆయన ఉండేపటికే బీదోళ్ళు బతుకుతున్నారు, పింఛన్ ఇస్తున్నారు 2000 అని చేసిండు. ఎవడు ఇచ్చిండు మాకు పింఛని? నాకు ఇంకా పింఛనే రాలేదు, ఈయన వచ్చిండు. అదే మా కేసీఆర్ అన్న వస్తే పింఛన్ వచ్చు నాకు. ఇప్పుడు అందరూ అంటారు కదా మరి మంచిగా చేస్తున్నాం మన కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మరి మాకేం మంచిగా చేయలేదు, మాకు ఇవ్వరు వద్దు. పద్మరావు కావాలి, గౌడ్ సార్ రావాలి, మాకు పద్మరావు గౌడ్ సార్ రావాలి అంతే అంటారు. అంతే. ఇప్పుడు వీళ్ళెవరు పోటీ రారంటారా పద్మనాభానికి? ఏమొస్తారేమో మాకు తెలియదు, మాకైతే వాళ్ళు కావాలని మేము కోరుకుంటాం, వాళ్ళకే ఇస్తాం మేము ఓటు. ఎట్లా ఇక్కడ మనకి స్కూల్స్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ అట్లా ఉన్నాయా మంచిగా? మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగా చేసిండు కేసీఆర్ అన్న, పద్మరావు అన్న చేసిండు. వీళ్ళు ఎవరో మాకు తెలియదు అన్న. మొత్తానికి కాంగ్రెస్ ఏమి ఇచ్చిండు? 2,200 పింఛన్ ఇచ్చిండు, ఈయన 2000 ఇస్తుండు. మాకు ఎవరు కావాలి చెప్పు? బీదోళ్ళని బాగా బతికించడైనా కేసీఆర్ అన్న, పద్మరావు. ఇప్పుడు 4000 ఇస్తా అంటారు కదా కాంగ్రెస్. వద్దు, మాకు చాలు వచ్చిన కాడికి మాకు కేసీఆర్ అన్న రావాలి, పద్మరావు అన్న. ఆయనతో రాకుండా సరే 100 రూపాయలు ఇచ్చిన చాలు, కానీ కేసీఆర్ అన్న రావాలి మాకు. అంతే అంట. మొత్తానికి బలంగా ఫిక్స్ అయిపోయినట్టున్నా. అంతా ఫిక్స్ అయినా. మా ఏరియా మొత్తం పద్మరావు అన్న కేసీఆర్ అన్న వస్తాడు. ఊరంతా కూడా వస్తాడు, టైం వస్తుంది దాన్ని కూడా. కింద మీద చేసి దొంగ లెక్కలు చేయరు మా వాళ్ళు. వాళ్ళని దొంగలు అంటారా? పక్క దొంగలే. ఎవరికి ఏం చేస్తుండు? పింఛన్ ఎప్పుడు వేస్తుండు? 15వ తారీఖు వేస్తుండు, 20వ తారీఖు వేస్తుండు. లేనోడు చచ్చిపోవాలి. మరి బీఆర్ఎస్ ఆగం చేసింది తెలంగాణ అంటారు కదా. ఏం ఆగం చేయలేదు, చేసిన వాళ్ళకి చేసిండు. మాకైతే మంచిగా చేసిండు అన్ని. చెప్పేటోళ్ళకి బుద్ధి ఉండాలి. పొలం పైసలకి ఎవరు ఇచ్చిర్రు? కేసీఆర్ అన్న కాకుండా ఎవరు వచ్చి వేరేవాడు వచ్చిందా? కాంగ్రెస్ చేయాలి వచ్చింది, ఇన్ని రోజులు ఎడవన్నది. మొత్తానికైతే పద్మరావు అన్న రావాలి, కేసీఆర్ రావాలి మాకైతే. ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు అయితే ఇక్కడ అయితే ఉన్నారు. పద్మారావు గౌడ్ అన్న, కిషన్ రెడ్డి, దానం నాగేందర్ ఉన్నారు. ఎవరైతే మంచిగా ఉంటుంది? పద్మనాభం అన్న వస్తే బాగుంటుంది. ఎందుకు ఇక్కడ మంచి పనులు మాకు చేసిండు కదా సార్ ఇక్కడ అంతా. ట్యాంక్ గిట్లా అతనే వేయించింది. నీళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, మొత్తం నీళ్ళే వస్తలేవు. నీళ్ళకే చాలా ఇబ్బంది అవుతుంది. పింఛన్ చేసిండు. ఇంకా ఇక్కడ స్కూల్ కానీ అవన్నీ మంచిగా చేసిండు. ఇక్కడ ఉన్నాయా అభివృద్ధి పనులు? ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి కదా పక్కకి. ఉన్నాయా? ఇట్లా చెత్త తీసేటోళ్ళు వస్తురా రెగ్యులర్గా? వస్తున్నారు. ఎట్లా ఉంటారు ఇప్పుడు? పద్మరావు అన్న గెలిస్తే ఛాన్సెస్ ఉన్నాయంట? గెలవచ్చు అనుకుంటున్నాను నేను. ఇంకా ఇప్పుడు అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు కదా ప్రచారానికి. వచ్చి కలిసారు ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ? రాలేదు ఎక్కడైతే ఓకే. కిషన్ రెడ్డికి ఇట్లా తెలుసా? కిషన్ రెడ్డి తెలియదు. కిషన్ రెడ్డి కూడా తెలియదు. అక్కడ ఉంటాడు కానీ ఎందుకు పోతా ఏమో కదా. కిషన్ రెడ్డి దానం నాగేందర్ వాళ్ళు ఎవరు తెలియదు నాకు. మేడం, ఇక్కడ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడే కొత్తగా ఓటేస్తా అనుకుంటున్నా. ఇక్కడ బీఆర్ఎస్ నుండి చూసుకున్నట్లయితే పద్మారావు గౌడ్ అన్న, బీజేపీ నుండి చూసుకుంటే కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుండి అయితే దానం నాగేందర్ ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? పద్మారావు గారు. ఎందుకంటే మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆయనకి వేసాం. ఎందుకంటే మా ఏరియాలో చాలా డెవలప్మెంట్ అయింది కాబట్టి వారే గెలవాలని కోరుకుంటున్నాం. ఇవైతే ఎంపీ ఎలక్షన్స్. గతంలో చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎంపీ అయితే కిషన్ రెడ్డి ఉన్నారు. తను చేసిన అభివృద్ధి పనులు ఇక్కడ ఎలా ఉన్నాయి? నేను ఇప్పటివరకు అయితే డెవలప్మెంట్ ఏం చూడలేదు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక చాలా డెవలప్ అయింది మా ఏరియా, అందుకని. ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కూడా మన స్టేట్లో అయితే వచ్చింది. ఇక్కడ మరి మన దానం నాగేందర్కి అయినా ఏమన్నా తీసుకొచ్చుకుంటే బాగుంటుందని కొంతమంది అంటారు. మీరేమంటారు దాని మీద? కాంగ్రెస్ వచ్చి చాలా అంటే ఎలక్షన్స్ అయిపోయి కూడా చాలా రోజులైంది, కానీ ఇంకా ఏమి స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ కానీ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ వస్తే చేస్తుందని ఓటేస్తాం. ఇప్పుడు ఇవి చూసుకున్నట్లయితే రెండు సెంటర్ పార్టీస్ అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. బీఆర్ఎస్ అనేది లోకల్ పార్టీ కదా. అంటే ఏమన్నా వస్తే ఏమన్నా కొట్లాడే ఫైట్ చేస్తారా పజ్జన? ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే ఒక్కసారి గెలిచాక ఎట్లయినా స్టేట్కి చేయాలనే పార్టీలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఇప్పుడున్న యువతరానికి మీరేం చెప్తారు? సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న యువతరానికి మీరేం చెప్తారు? అంటే ఓటు వేసేటప్పుడు చూసి వేయాలి కాబట్టి అంటే ఎవరికి వేస్తున్నారు కరెక్ట్ వెరిఫై చేసుకొని వాళ్ళు ఏం చేయగలుగుతారని చూసి ఓటు వేయాలి. మీరేం చెప్తారు ఫైనల్గా? బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గారికి ఏమని చెప్తారు?